హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే మనకేశ్వరం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒంగోలు నుంచి అయితే 51 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ ఊరు అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా రావడానికి ట్రై చేయండి. 1.5 అవర్ జర్నీ. ఇక్కడ అయితే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, దానికి రైట్ తీసుకోవాలి మనము. అక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బోర్డు వస్తుంది, అటు సైడ్ అయితే వెళ్ళిపోండి. ఇటు సైడ్ అయితే కొండలు అవన్నీ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, బయట నుంచి లైటింగ్ ఎలా వేసారో. ఆ రోజు పౌర్ణమి కాబట్టి లైటింగ్ అయితే బాగా వేశారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. అప్పుడే ఆ రోజు మేము వెళ్ళే లోపలికి అప్పుడే అమ్మవారికి హారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అమ్మవారి హారతి అయితే చూసాం ఫ్రెండ్స్. ఎంత చాలా బాగుంది చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. అలా అమ్మవారి హారతి అయితే తీసుకున్న తర్వాత మేము చిన్నగా అయితే గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బయట చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది బయట గుడి అనమాట. ఇంకా తర్వాత అయితే మేమైతే లేట్ అయిపోయిందని చెప్పి తొందరగా వెళ్ళి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మా పూజ. ఇలా చేశాను అనమాట ఆ రోజు పౌర్ణమి రోజు పూజ నేను మనకేశ్వరంలో చేసి ఇంకైతే కొంచెం ప్రసాదం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. చక్కెర కొంచెం కూడా పెట్టేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వచ్చి చూసేసరికి కోలాటం అయితే వేస్తున్నారు. అదైతే కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఎంత బాగా వేస్తున్నారో కదా కోలాటం. ఇక్కడ చాలా అంటే చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడైతే మార్నింగ్ నుంచి అయితే దీపాలు పెట్టడానికి అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అయితే సాయంత్రం వచ్చేసరికి జనాలందరితో అయితే వెలిగించమని చెప్పారు. మేము కూడా వెలిగించాం ఫ్రెండ్స్ దీపాలు. తర్వాత అయితే వెలిగించిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో కదా బయట ప్రమిదలతోటి. ఇక్కడైతే శివలింగం బొమ్మ వేశారు. కొంచెం పైన శివలింగం బొమ్మ వేసి శివుడి తల మీద అయితే కోటి ఒత్తులతోటి అయితే దీపం అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, అక్కడైతే కోటి ఒత్తులతో అయితే శివుడికి తల దగ్గర అయితే దీపం అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ రోజు మేమైతే అనుకోకుండా అయితే వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి అయితే ఇక్కడైతే దీపాలు అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఏంటండి అని అడిగితే ఇలా ఉందండి అని చెప్పారు ఫ్రెండ్స్ మాకు. ఇంకైతే మేము ఇలా అయితే చూసేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారి స్వామికి అయితే కోలాటం అయితే వేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే మేమైతే పూజ అయిపోయిన తర్వాత అయితే గుళ్ళకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే శివుడు చిన్నగా ఉంటాడు అన్నమాట, మాణికేశ్వరం కాబట్టి చిన్నగా ఉంటాడు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.